హలో ఫ్రెండ్స్, నేను మీ శ్యామ్. కృష్ణానదిలో లాంచీ ప్రయాణం అంటే పర్యాటకులకు ఎంతగానో ఆనందం కలిగిస్తుంది. అలాంటిది కృష్ణానదిలో 7 గంటల లాంచీ ప్రయాణం అంటే పర్యాటకులు చెప్పలేనంత ఆనందం కలుగుతుంది. కృష్ణమ్మ తోడుగా మల్లన్న సన్నిధికి లాంచీ ప్రయాణం ఎన్నో మధురానుభూతిని కలిగిస్తుంది. నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం లాంచీ ప్రయాణాన్ని టూరిజం శాఖ నవంబర్ 29న ప్రారంభించింది. ఈ ప్రయాణం ఎన్నో మధురానుభూతిని కలిగిస్తుంది. కృష్ణానదిలో ప్రయాణిస్తుంటే కొండలు గుట్టలు ఎంతగానో ఆహ్లాదకరంగా ఆనందకరంగా ఉంటుంది. ఈ ప్రయాణం చేయడానికి పర్యాటకులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఈ ప్రయాణం చేయాలంటే నాగార్జున సాగర్ జలాశయం పూర్తి స్థాయిలో నిండినప్పుడు మాత్రమే అవకాశం ఉంటుంది. నాగార్జున సాగర్ జలాశయంలో నీటి మట్టం 570 అడుగుల వరకు కూడా ఈ అవకాశం ఉంటుంది. ఈ ఏడాది నవంబర్ 29న ఈ లాంచీ ప్రయాణాన్ని ప్రారంభించారు. పర్యాటకులకు ఒక గొప్ప మధురానుభూతి కలిగించే ప్రయాణం చెప్పక తప్పదు. శ్రీశైలం వెళ్లే లాంచీ ప్రయాణం నల్లమల అటవీ ప్రాంత అందాలను వీక్షిస్తూ శ్రీశైలం వెళ్ళొచ్చు. దట్టమైన అడవిని ఆనుకున్న నదీ తీరం వెంట రకరకాల వన్యప్రాణులు, అందమైన పక్షుల గుంపులు కనువిందు చేస్తుంటాయి. నల్లమల అడవులు విస్తరించిన ఎత్తైన కొండల్ని చీల్చుకుంటే సాగే ఈ ప్రయాణంలో కృష్ణమ్మ అందాలని చూస్తుంటే మనసు పులకరించిపోతుంది. ప్రపంచానికి దూరంగా విసిరేసినట్లుండే చిన్న చిన్న గిరిజన గ్రామాలు నదీ తీరాన దర్శనమిస్తుంటాయి. అక్కడి జీవన విధానానికి అద్దం పట్టే గుడిసెలు, గిరిజనులు నిదానంగా పడవలో ముందుకు సాగే ప్రయాణికులకు వీడ్కోలు చెబుతున్నట్లు ఉంటుంది. నాగార్జున సాగర్ శ్రీశైలం లాంచీ ప్రయాణం శనివారం ఘనంగా ప్రారంభమైంది. కృష్ణానదిలో పారుతున్న లోతైన నల్లమల అటవీ ప్రాంతంలో కొనసాగి జలయాత్ర లాంచీను టూరిజం వాటర్ఫీడ్ జనరల్ మేనేజర్ మాన్వి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నాగార్జున సాగర్ లాంచీ యూనిట్ మేనేజర్ హరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిఎం మాన్వి మాట్లాడుతూ లాంచీ ప్రయాణం పర్యాటక రంగానికి, ఆర్థిక వ్యవస్థకు ఎంతో ఊతమిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పర్యాటక ప్రాంతాలను కలుపుతూ సాగే ఈ ప్రయాణం ఉభయ రాష్ట్రాల ప్రజలకు మరపురాని జ్ఞాపకంగా నిలుస్తుందని, పర్యాటకులు తప్పనిసరిగా ఈ లాంచీ ప్రయాణం ద్వారా ప్రకృతి అందాలను ఆస్వాదించాలి. భద్రత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని ఆమె తెలిపారు. లాంచీ ప్రయాణంలో శ్రీశైల పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవటానికి భక్తులకు ఈ ప్రయాణం ఒక మధురానుభూతిని కలిగిస్తుందని ఆమె చెప్పారు. పరవశం. కృష్ణమ్మ ఒడిలో 6 గంటల పాటు సాగే ప్రయాణం పర్యాటకులకు అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది. సాగర్ నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రయాణంలో కృష్ణానదికి ఇరువైపులా విస్తరించి ఉన్న దట్టమైన నల్లమల అడవుల పచ్చదనం కనువిందు చేస్తుంది. లాంచీ బోట్లో ప్రయాణిస్తున్న పర్యాటకులు నదీ లోయల సుందర దృశ్యాలను, సహజ సిద్ధమైన కొండ ప్రాంతాలను వీక్షించవచ్చు. ఇది కేవలం ప్రయాణం మాత్రమే కాదు, నదీ తీర ప్రాంతాన్ని, జీవన ప్రకృతి అందాలను దగ్గరగా చూసే ఒక అరుదైన అవకాశం. టికెట్ల వివరాలు తెలుసుకుందాం. పర్యాటక శాఖ విధించిన ధరలు: వన్ వే పెద్దలకు 2000 రూపాయలు, పిల్లలకు 1600 రూపాయలు. సాగర్ నుంచి లాంచీలో ప్రయాణం వెళ్ళి తిరిగి అదే లాంచీలో మరుసటి రోజు సాగర్ రావటానికి పెద్దలకు 3250 రూపాయలు, పిల్లలకు 2600 రూపాయలుగా టికెట్లను కేటాయించారు. లాంచీ ప్రయాణంలో మధ్యాహ్నం భోజనం సౌకర్యం లాంచీలో ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.